కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల డిమాండ్పై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులంతా విధులు బహిష్కరించి గత కొద్ది రోజుల పాటు నుండి ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇందులో భాగంగా ఈరోజు న్యాయవాదులంతా ర్యాలీగా బయలుదేరి కర్నూలు కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు న్యాయవాదులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఏంటంటారు, ఇన్ని రోజులు అవుతున్నా మీరు విధులు బహిష్కరించి నిరసనలు వ్యక్తం చేస్తున్నా ఎందుకు స్పందించట్లేదంటారు? ఎందుకు మీ డిమాండ్స్ని నెరవేర్చలేదంటారు? మా డిమాండ్ ఏం లేదు. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ని వెంటనే ప్రకటించాలని గత 3 రోజులుగా మేము బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ అని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఆదోన్లో అనౌన్స్ చేయడం జరిగింది. అదే తర్వాత 4/8/2026 సంవత్సరంలో ఈనాడు పేపర్లో ఒక ఆడిట్ ఒకటి న్యూస్ రావడం జరిగింది. ఏమంటే కర్నూలులో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నాము, క్యాంప్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని. కానీ దాన్ని ఇంతవరకు ఏ నాయకుడు కానీ ఎవరు స్పందించలేరు. మన దురదృష్టం ఏమనగా మన కర్నూలు ఉమ్మడి కర్నూలులోనే న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారిని, అదేవిధంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు కానీ, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ 3 మంత్రులు ఉండి ఏ నాయకుడు కానీ ఒక్క నాయకుడు కూడా లేదు కర్నూలులో ఫుల్ బెంచే ఇస్తున్నాము, సర్క్యూట్ బెంచ్ కానీ అని ఒక్క నాయకుడు కూడా చెప్పకపోవడము మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏది బిచ్చమిస్తున్నారు రాయలసీమకు? ఏం చేస్తున్నారు రాయలసీమకు? మీరు ఇచ్చిన హామీ ఏమి, మీరు చేసే తీర్మానం ఏమి, మీ కేబినెట్ ఆమోదం ఏమి, ఏమి చేస్తున్నారు? ఇవాళ నారా లోకేష్ గారికి చెప్తున్నావు 69 రోజులు అయింది, ఇవాళ కేవలం 69 రోజులు ఉంది. ఎక్కడ ఏర్పాట్లు చేశారు? ఎక్కడైనా బిల్డింగ్ తీసుకున్నారా? ఎక్కడైనా స్థలం అన్వేషించారా? రేపు అసెంబ్లీలో ఏమైనా చెప్పారని నిన్న ఎక్కడ చెప్పడం లేదు. ఇవాళ మోసం చేయాలని మళ్ళీ చూస్తూ ఉన్నారు. మోసం చేస్తే కర్నూలు న్యాయవాదులుగా మోసపోవడానికి సిద్ధంగా లేదు. సర్వం త్యాగం చేయడానికి వచ్చావు, అటో ఇటో తేల్చుకోవడానికి వచ్చావు. మేము ఖచ్చితంగా నారా లోకేష్ ప్రకటించినట్లు 69 రోజుల్లో ఫుల్ బెంచ్ హైకోర్టు ప్రకటించాలని, ఆ రీతిలో బడ్జెట్లో 1000 కోట్లు ప్రకటించాలని, అది కూడా జగన్నాథ్ గట్లోనే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎందుకు ఈ యొక్క రూమర్ వస్తూ ఉంది? కేవలం మొబైల్ కోర్టు అని, లేకపోతే సర్క్యూట్ కోర్టు అని. మొబైల్ కోర్టు, సర్క్యూట్ కోర్టులు మాకొద్దు. మాకు పర్మనెంట్ హైకోర్టు బెంచే కావాలి. వాస్తవంగా మాకు రాష్ట్ర హైకోర్టు రాయలసీమలో కర్నూలులో ఏర్పాటు చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఉన్నా కూడా మీరు ఇచ్చినటువంటి దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా మేము సరే మంచిది ఏదో కొంత ఇస్తున్నారని చెప్పి రాజు పడితే ఇక్కడ కూడా మా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం. అందుకే నేను సామాన్య ప్రజానీకానికి కూడా చెప్తా ఉన్నా ఈరోజు మీ అందరి ద్వారా, మీడియా ద్వారా, ఇదేదో మేము వకీళ్ళ కోసం చేస్తున్న పోరాటం కాదు, ఇది మన ప్రాంత అభివృద్ధి కోసం చేస్తున్న పోరాటం. ఏదైతే తమకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే విధంగా ఈరోజు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, లేని పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ న్యాయవాదులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.